ఈరోజు తలపెట్టిన పత్రికా విలేకరుల గోష్ఠి చాలా ప్రాముఖ్యత గలది. ఒక కార్యక్రమాన్ని ఒక నెల నిర్వహించాలంటే ఎన్నో అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటిది అంతరించిపోతున్న నాట రంగాన్ని బ్రతికించాలనే ప్రాముఖ్యతతోని ఒక మంచి ఉద్దేశంతో నెల నెల వెన్నెల అనే ఒక కార్యక్రమాన్ని 84 నెలల క్రితం స్థాపించడం జరిగింది. ఇది 85వ నెల. ఇంతకుముందు ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేయటం వరకే ఒక ఎంతో ఖర్చుతో కూడిన కార్యక్రమం అయినా ఈసారి మా కమిటీ ప్రజానాట్య మండలి, ఖమ్మం కళా పరిషత్, అన్నాబత్తుల రవీంద్రనాథ్ సాంస్కృతిక సంస్థ, ఈ 3 సంస్థలు సంయుక్తంగా ఒక తాటి మీదకి వచ్చి ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని, శ్రమతో కూడిన పని, ఈ పనిని దిగ్విజయంగా చేయాలని చెప్పి మేము అందరం సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని, మేము తీసుకునే నిర్ణయంలో భాగంగా పత్రికా రంగం అండ చాలా ముఖ్యం. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా, అటు ప్రధానమంత్రి కార్యక్రమం చేసినా, ముఖ్యమంత్రి కార్యక్రమం చేసినా వారధి ప్రజలకను సంస్థలకి వారధి ఎవరంటే పత్రికలే. ఆ పత్రికా వారధులు మీ అందరి సమక్షంలో మా అభిప్రాయాన్ని తెలియజేద్దామని చెప్పి నెలల వెన్నెల కార్యక్రమంలో 3 రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, స్థానికంగా కూడా ఒక నాటికను కూడా ఎంపిక చేయడం జరిగింది మన ఖమ్మం జిల్లాలో. ఆ 9 నాటికలు 9, 10, 11 ఈ నెల 2024 శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు నిర్వహించాలనే కార్యక్రమంతోనే తలపెట్టాం. ఇది భారీ నిర్వహణ బాధ్యత. ముఖ్యంగా మేము విజేత గారు కానీ, నేను కానీ, అప్పారావు గారు కానీ, మేము వెనకుండి ఆర్థికంగా ఎంత సపోర్ట్ చేసినా కానీ కార్యదీక్షగా పనిచేసే కుమార్ గారు, జగన్ గారు, నామా లక్ష్మణ్ గారు, సదానందం గారు మరియు ప్రజానాట్య మండలి బృందం ఎంతో శ్రమ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామన్న తలంపుతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. జూన్లో ప్రారంభించబడి ప్రధానంగా 3 ప్రధాన సంస్థలు, అన్నాబత్తుల రవీంద్రనాథ్, ప్రధానాట్య మండలి, ఖమ్మం కళా పరిషత్, ఈ 3 కలిసి ఈ 2015వ సంవత్సరం నుంచి ప్రతి నెల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే గతంలో కళా పరిషత్తు అప్పారావు గారు కానీ, రవి గారు కానీ, ప్రొఫెసర్ విజేత గారు కానీ, మాకున్నటువంటి అనుబంధం ప్రధానాట్య మండలితో కావచ్చు, ఇది కావచ్చు, ఎక్కడ మన ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఏ సంస్థకు ఆ సంస్థ కార్యక్రమాలు చేయడం తప్ప ఒక 3 సంస్థలు, వేరువేరు సంస్థలు కలిసి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అరమరికలు లేకుండా. దానికి కారణం ఏంటంటే నాగపత్రి రవి గారు కానీ, అప్పారావు గారు కానీ 2000 సంవత్సరం నుంచి కూడా వాళ్ళు నాటకాలు వేసి కళా పరిషత్ పేరు మీద నడిపే రోజుల్లో కూడా మేము వాళ్ళతో కలిసి 40 సంవత్సరాల ప్రయాణం చేసాం. ఆ అనుబంధంతో ఒకరికి ఏ సంస్థకు ఆ సంస్థ అరమరికలు లేకుండా ఒకరికి జనం కోసం ఒకళ్ళు కష్టపడితే, కార్యక్రమాల కోసం ఒకళ్ళు కష్టపడితే, ఆర్థికంగా ఒకళ్ళు కష్టపడి ఈ విధంగా కలిసిపోవడం జరిగింది. అయితే 6 వార్షికోత్సవాల తర్వాత 7వ వార్షికోత్సవం చేయాలనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు పరిషత్తు నాటిక పోటీలు జరిపితే ఎలా ఉంటుంది, మనం జరపగలమా లేదా అని చెప్పని కళా పరిషత్ రవి గారు మేమందరం కూర్చున్నప్పుడు దీనికి 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది, మరి ఒక వెనకాడికి వేయటం, ముందు వేయటమా, నెల నెల వెన్నెల ఒక బ్రాండ్. ఇవాళ నెల నెల వెన్నెల అనేది ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ కొత్త నాటిక గొప్ప సంస్థ తయారైనా నెల నెల వెన్నెల వేదిక మీద వేయడానికి వాళ్ళు ఊళ్ళూరుతూ ఉంటారు. మీ దగ్గర ప్రేక్షకులు కానీ, మీ దగ్గర ఉన్న ఆదరణ కానీ, మీరు చేసే మర్యాదలు కానీ మాకు ఎంతో ఇది వస్తాయి. మాకు సెంటిమెంట్ కూడా నెల నెల వెన్నెల వేదిక మీద
మేము కొత్త నాటిక వేస్తే ఆ నాటిక ఉభయ రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి విజయవంతం అవుతా ఉందని చెప్పి పెద్ద పెద్ద సంస్థలు నాయుడు గోపి కానీ, లేకపోతే గంగోత్రి సాయి గారు కానీ, లేకపోతే గోపరాజు విజయ్ గారు కానీ, వీళ్ళు నాటిక తయారైతే ముందు నెల వేయాలని చెప్పి మనకు ఫోన్ చేసే స్థాయికి మనం వచ్చాం. అయితే ఇలా ఆలోచించినప్పుడు సరే చేద్దామని చెప్పి మాకు బ్యాక్ బోన్గా రవి గారు, నాగపత్రి రవి గారు మా అన్న లాంటి వాడు, లేదు చేద్దాం చిన్న అంటాను, మీరు వెనకాల లేనిది మేము చేయలేమన్నా, నెలకే ప్రతి నెల 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతా ఉంది పరిస్థితి, మరి దీనికి 8 లక్షలు 10 లక్షలు పోగు చేయాలంటే మాతో సాధ్యపడే విషయం కాదు, ఏంగా మీరు వర్క్ చేయండి, నేను డబ్బుల సంగతి నేను చూసుకుంటా అని చెప్పి అన్నారు. అదేవిధంగా ఈ 75 సంవత్సరాల వయసులో కూడా కళ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తోని మా వెనకొచ్చి ఫండ్స్ దగ్గర తిరిగి దరిదాపు మొత్తం అన్ని పూర్తి చేసే దాంట్లో మాకు బాగా సహకరించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే పరిస్థితి వచ్చింది మాకు. ఈ పరిషత్తు మన తెలంగాణ విషయానికి వచ్చేప్పుడు ఇంతకుముందు భద్రాచలం ఒకటి జరుగుతుంది, సత్తుపల్లి ఒకటి, నల్గొండ ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగానే తెలంగాణలో పరిషత్తులు జరుగుతూ ఉన్నాయి. కళలు బ్రతకాలి, కళను నమ్ముకున్న కళాకారుల జీవితాలు బాగుండాలని ఒకే ఒక దృక్పథంతో గత 84 నెలలుగా మన నెల వెన్నెల నుంచి అనేక కళా ప్రదర్శనలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు కూడా అంటే దీని వెనకున్న మన ఖమ్మం కళా పరిషత్ అయితేనేమి, అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ అయితేనేమి, ఖమ్మం ప్రజా నాట్య మండలి అయితేనేమి, మీరందరూ దృక్పథం ఒక్కటే అండి, ఏంటంటే మన కళాకారులను బ్రతికించాలి, అదేవిధంగా మన కళా సాంస్కృతిక రూపాల ద్వారా సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలి. అంటే సమాజంలో ఉన్న సాంఘిక రుగ్మతల్ని తొలగించే విధంగా సందేశాత్మక కళల్ని, నాటక రూపాలని అందించాలని ఒకే ఒక దృక్పథంతో మేమందరం కూడా అనేక శ్రమలు కోర్చి మన కళారంగాన్ని బ్రతికించడానికి ఇన్నాళ్ళుగా ముందుకెళ్తున్నాం. అంటే మరి ఈరోజు 7వ వార్షికోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున మనం కళారూపాలని ప్రదర్శించుకోవాలి అన్నట్లు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఉభయ జిల్లాల నుంచి కూడా ఎంతోమంది కళాకారులు, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటానండి, కళాకారులకి ₹1 లేకపోయినా తనకు ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ తన కళారూపాన్ని ఒక వేదిక మీద ప్రదర్శింప చేసి దాని ద్వారా అందరి కరతాళ ధ్వనులే తన కడుపు నింపుతాయండి. అంత గొప్ప కళాకారులు ఉన్న మన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మన నెల్లన వెన్నెలకి ఒక మంచి ప్రాముఖ్యత ఉంది, ఒక మంచి పేరుంది. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మన నెల్లన వెన్నెల్లో ఒక నాటకాన్ని ప్రదర్శింప చేయటమే వాళ్ళు గొప్ప అవార్డుగా, ఒక రివార్డుగా భావిస్తారు. కాబట్టి మేము కూడా మంచి కళారూపాలను ఎన్నుకొని దీనికోసమై మరి పెద్దలు రవి గారి సలహాతో మన సుబ్రహ్మణ్య కుమార్ గారు, జగన్మోహన్ గారు చాలా మన తెలుగు రాష్ట్రాలు పర్యటించి ఎక్కడెక్కడ కళలు ప్రదర్శిస్తుంటే జనరల్గా వీరు వెళ్ళి కూడా చూస్తారు. ఈవెన్ వైజాగ్ కావచ్చు, అమలాపురం, విజయనగరం, ఎంత దూరమైనా వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి వాళ్ళు స్వయంగా, అంటే ఎవరో పలానా వాళ్ళు బాగా చేస్తారు అంటే నమ్మటమే అంటే ఓకే అనుకోకుండా వీళ్ళు కూడా స్వయంగా వెళ్ళి చూసి అలా అన్నిటినీ కూడా సేకరించి మంచి వాటిని మన ఖమ్మం జిల్లాలో మన నెల్లన వెన్నెల ద్వారా ప్రదర్శన చేయాలనుకున్నాం. దీనికోసం మేము ఎంత చేసినా మీరు మంచి ప్రచురణ ఇచ్చి ప్రజలందరికీ తెలియచెప్పి అందరూ వచ్చేలా చేస్తున్నారు. ఎప్పుడు మీ సహకారం ఉందండి, ఎందుకంటే మేము ఒక ప్రదర్శన చేస్తే మీ వల్లనే అది విజయవంతం అవుతుంది. కాబట్టి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ 7వ వార్షికోత్సవంలో కూడా మీ అందరి సహకారంతో మన ఖమ్మం జిల్లా ప్రజలకి, కళాభిమానులకి మంచి కళారూపకాలు అందిస్తామనే నమ్మకంతో మీ సహకారంతో ఇది విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. జై హింద్. థ్యాంక్ యూ.